హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. సో కొంచెం లేట్గా లేచాము, దీపం పెట్టడం ఎలాగూ లేదు కదా అని. సో హీటర్ పెట్టేసుకొని బయట వర్క్ చేసేసి వచ్చి బ్రష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగే స్నానం చేస్తాం. ఫ్రైడే ఏమంటే బాత్ చేసిన తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ వంట కోసం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. బాత్ చేసేసి వచ్చి సో కొంచెం ఈరోజు అట్లా 5:30కి అట్లా లేవాల్సి వచ్చింది. మెల్లిగానే లేచాము, మరి 5:30కి 6కి అనమాట. సో ఈరోజు వచ్చేసి సాంబార్ చేస్తున్నాను. అది చింతపండు ఏమీ లేకుండా అనమాట. టమాటోస్ ఎక్కువ వేస్తాను నేను. చింతపండు అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు చెప్పాను కదా, స్నానం చేసి వచ్చేసాను అనమాట. ఎర్లీ మార్నింగ్ చేశాను కదా, హెడ్ బాత్ అనమాట కంపల్సరీ ఫ్రైడే సాటర్డే. ఇక ఫుల్ కోల్డ్లాగా పట్టేస్తుంది. మా ఇద్దరు పిల్లలకైంది, నాకు కూడా అవ్వడానికి రెడీ అవుతుంది అనమాట. బట్ ఫుల్ సిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే పీరియడ్స్ అని చెప్పాను కదా. మళ్ళీ మూడ్ స్వింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఎప్పుడు హైపర్ అయిపోతున్నా తెలియదు, ఎప్పుడు ఇట్లా లో అయిపోతున్నానో తెలియదు. మైండ్ అంతా ఇట్లా మనకు అన్ని టైప్ ఆఫ్ ఆలోచనస్ అన్నితోని రన్ అయిపోద్ది కదా. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలకి, లేడీస్కి, అందరికీ, ఉమెన్స్కి ఇది రిలేట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో, అసలు వాటిని ఎలా క్యాచ్ చేయాలో కూడా ఎవరికీ అర్థం కాదనమాట. ఎందుకంటే మనకి అప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడే సాడ్గా అనిపిస్తుంది, అప్పుడే కోపంగా అనిపిస్తుంది, అప్పుడే అంత ఏదో రకంగా అనిపిస్తుంది అనమాట. అంటే కోపం వచ్చేలాగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. నాకు మాత్రం ఈ టైప్ ఆఫ్ ఈ 5 డేస్లో కంపల్సరీ ఉంటుంది అనమాట. పాపం మా పిల్లలు ఉన్న హార్ప్కి, లేకపోతే నేనేమన్నా స్మైల్ చేసినప్పుడు స్మైల్ చేస్తారు, బట్ ఏమైనా కోపం వచ్చినప్పుడు ఇక వాళ్ళ మీద చేయాల్సి వస్తుంది, మళ్ళీ దగ్గర తీసుకెళ్ళి వస్తుంది. కానీ పిల్లల మీద మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అనమాట అరవడం. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్ళినాక ఏమంటే ప్లస్ పాయింట్ ఏమంటే, మా పిల్లలు కొంచెం 6:30కి అట్లా లేస్తున్నారు. వాళ్ళు 6:30కి లేస్తే నాకు ఏ టెన్షన్ లేకుండా వర్క్ అనేది అంతా అయిపోతుంది అనమాట. సో అందుకని ఇక ఈరోజు కొంచెం నెమ్మదిగానే చేసుకుంటున్నాను. వాళ్ళు లేవడం లేట్గానే లేస్తున్నారు కదా అనేసి. సో ఇక్కడ సాంబార్ అయిపోయిన తర్వాత నేను పొయ్యి ఏం అంటుపెట్టలేదన్నమాట, ఎందుకంటే అంత మార్నింగ్ అంటేయడానికి అస్సలు కుదరలేదు. ఇక స్టవ్ మీదే వాటర్ పెట్టేసుకున్నాను. అండ్ మా పెద్దోడికి వచ్చేసి స్నాక్స్ కోసం ఈరోజు ఫ్రై ఆన్స్ పెట్టాను అనమాట. సాంబార్ చేశాను కదా, సో ఏం లేవు ఇంట్లో స్నాక్స్, అవే బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక అందుకని కొంచెం ఫ్రై ఆన్స్ పెడితే తింటాడు కదా ఈజీగా అన్నట్టుగా, ఓన్లీ 1 స్నాక్ చాలు అంటున్నాడు, అందుకని ఒకటే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చి మాప్ పెట్టలేదు, ఇల్లు మామూలుగా ఊడ్చేసాను కదని, ఎందుకంటే ఇక మా పెద్దోడు వెళ్ళినాక పెట్టేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, అంతా చిందరవందరగా ఉండకుండా అని ఇవన్నీ వ్యాన్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇక్కడ నేను మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక పూజ ఏం లేదు కాబట్టి మామూలుగా పీరియడ్స్ టైంలో 5 డేస్ తర్వాత మనకు బ్లీడింగ్ ఎప్పుడు ఆగిపోతే అప్పుడు పూజ చేసేస్తాం కదా. సో మీకు ఎవరికైనా ఇలా మూడ్ స్వింగ్స్ ఉంటాయా పీరియడ్స్ టైంలో? అంటే కోపం రావడం, మళ్ళీ ఏదో ఒక తినాలనిపించడం, అంటే లేని క్రేవింగ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎట్లా వస్తాయో, ఈ పీరియడ్స్ టైంలో రైస్ తప్ప మిగతా వేరే ఏమైనా ఐటమ్స్ ఉంటే బాగుండు అలా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పటివరకు వాడు వెళ్ళే వరకు టీ తాగలేదు. సో ఇప్పుడు టీ పెట్టేసుకొని బిస్కెట్స్ వేసుకుంటాను అనమాట. సో నాకు కంపల్సరీ టీలో, మామూలుగా ఉన్నప్పుడు కూడా నేను టీలో ఏమన్నా తినడానికి ప్రిఫర్ చేస్తాను. మామూలుగా అట్టి తినాలంటే చిరాకు వస్తుంది అనమాట, అట్టి టీ తాగలేను. ఇంకా పెళ్ళి కాకముందు అయితే అసలు టీయే ఎక్కువ తాగకపోయేదని, అందులోకి ఏమన్నా ఈ బిస్కెట్స్ లాంటివి ఉంటే తాగపోయేదని, ఇట్లా సరిపిండి, చపాతి అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం టీ తాగేదాన్ని అనమాట. ఇప్పుడు ఏది ఉన్నా లేకపోయినా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టీ తాగుతున్నాను. ఇంకా మధ్యలో ఎప్పుడైనా తాగాలనిపిస్తే కూడా పెట్టుకొని తాగుతున్నాం అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను టీ తాగిన తర్వాత ఏం చేశానంటే మా చిన్నోని పడుకోబెట్టాను. వాడు పడుకుంటే నాకు ఇక మా పెద్దోడికి కుక్ చేసిన యూటెన్సిల్స్ అవన్నీ, మిగతా అవన్నీ అదంతా సర్దేసుకోవడం, బట్టలన్నీ వాష్ చేసుకోవడం, అవన్నీ పనులు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక నేను ఇట్లా గోధుమ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు నూక, సో దాంతో ఉప్మా చేసేసాను. అండ్ సాంబార్ పెట్టాను కదా, ఉప్మా సాంబార్ ఎంత మంచిగా ఉంటుందంటే కాంబినేషను, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉప్మా చేశాను. అండ్ మధ్యాహ్నం లంచ్ కోసం కూడా రైస్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట.
నేను ఉప్మాలో కూడా సాంబార్ వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా ఇవన్నీ బట్టలు మళ్ళీ అంత చిందర వందరగా ఉండే అనమాట. ఇప్పుడు అవన్నీ మడత పెట్టేసి సరిగ్గా పెట్టేసుకున్నాను అనమాట. వాడు పడుకున్నప్పుడు ఈ వర్క్ చేసేసుకుందామని అవి మళ్ళీ ఎంత ఫోల్డ్ చేసినా ఎంత చేసినా మళ్ళీ ఒక 1 వీక్ ఎందుకు 5 days కూడా పట్టదు మళ్ళీ అవి చిందర వందరగా అయిపోవడానికి. సో ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్లో వేసే బట్టలు కూడా చాలా ఉన్నాయి. సో అవి వేయడానికి వాడు పడుకున్నాక వెళ్దామని అనుకున్నాను. బట్ అప్పటికే లేచేసాడు. ఇక వాడు లేచినాక ఫస్ట్ వాడికి స్నానం చేయించేసి వాడు స్నానం చేసిన బట్టలు కూడా అన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట. 11 వరకు వేసాను. బట్ ట్విస్ట్ ఏంటంటే నాకు ఆఫ్టర్నూన్ 3:30 వరకు కూడా ఆ బట్టల మీద గుర్తు లేదనమాట. మళ్ళీ 3:30కి హై డ్రై పెట్టేసిన తర్వాతనే ఇంకా అవి కొంచెం ఈజీగా ఆరిపోయాయి. మళ్ళీ బయట మంచం మీద ఆరేసి వచ్చాను ఎండకి. కానీ ఇక ఆరినాయో లేదో మీరే చూద్దరు. మళ్ళీ నేను లాస్ట్లో ఎట్లా ఎండేసాను వాటిని. అండ్ నేను ఇక్కడికి రెడీ అవుతున్నానంటే క్లిప్ పెట్టుకొని ఇటు మనకి ఈరోజు ఫస్ట్ కదా అంగన్వాడీలో గ్రాసరీస్ ఇస్తారన్నమాట పిల్లలకి. సో ఇక్కడ మన జడేసుకొని ఇంకా నేను కూడా లంచ్ చేసేసాను. సో కొంచెం 1:30 వరకు అట్లా వెళ్దామని లంచ్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ నేను సాంబార్ ఉన్నప్పుడు ఏమంటే నేను ఎప్పుడు మ్యాక్సిమం సాంబార్ తిక్కగా పెడతాను. కొంతమంది పల్చగా ఇష్టపడతారు, బట్ నాకు పల్చగా తింటే అస్సలు నచ్చదు అనమాట. నేను కొంచెం థిక్గానే పెడతాను, అంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెంట్ కొంచెం హైలో పెడతాను, కానీ మరి మొత్తం పల్చగా నీళ్ళు పోసుకొని తిన్నట్టుగా మాత్రం పెట్టినాను అనమాట. సో లంచ్ చేసిన తర్వాత వెళ్తున్నాం అన్నమాట స్కూల్ దగ్గరికి. అంటే పిల్లలు 6 months వరకు ఉన్నప్పుడేమో 30 eggs ఇంకా మనకు దాల్స్ అట్లాంటివి ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అట్లాంటివి ఇచ్చేవారంట. బట్ నేను 6 months వరకు మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నాను. ఇక్కడ సైన్ చేయించుకోవడానికి అవన్నీ రావాలంటే ఇబ్బంది అయిందనమాట. సో ఇంక అందుకని ఇప్పుడు మా వాడు 6 months దాటిపోయాడు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మంత్లీ 15 eggs అండ్ ఒకటి బాలామృతం ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది ఇస్తారనమాట. అండ్ ఇక్కడ స్కూల్ దగ్గర మీకు ఏం చూపించానంటే అక్కడ ఏబీసీలు ఇట్లా ఫ్లోర్ పైన రాచారు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చిందనమాట. పిల్లలు అక్కడ మనం ఏది చెప్తే దానిపైన స్టాండ్ అయి ఉండడము. సో ఇక వచ్చేసాక మళ్ళీ మా వాడు నిద్రకు వచ్చినట్టు వచ్చాడు. బట్ పడుకోబెడదామని చూస్తే అస్సలు పడుకోవట్లేదన్నమాట. అండ్ ఈరోజు ఈ డ్రెస్ ఎందుకు వేసాను, డైపర్ వేసేసాను అనమాట. ఎంత అంటే యూరిన్ అంతా పాస్ చేస్తున్నాడు. అంటే పాస్ చేయడం తప్పు అని కాదు, ఇంకా పాపం వాడు వచ్చినప్పుడు కిందికి జారుతాడు, నేనే గమనించుకోవట్లేదు. కానీ నిల్చున్నప్పుడు అలా యూరిన్ వచ్చినట్టుగా పోసేస్తున్నాడు. ఫ్లోర్ పైన పోస్తే ప్రాబ్లం ఏమి ఉందని కాదు, కానీ నేను సడన్గా చూసుకోకుండా మళ్ళీ అక్కడనే వాడు నడిచాడు అనుకోండి, నేను పడ్డా పర్లేదు, పాపం వాడు పడిపోతున్నాడు, ఊకే పడిపోతున్నాడని ఇక డైపర్ వేసేసాను. డైపర్ వేసిన తర్వాత ఇక టీ పెట్టేసుకొని రైస్ కుక్ చేయడానికి కడిగేసుకున్నాను అనమాట. ఇక్కడ చీముడు ముక్కు చూడండి, పాపం చెప్పాను కదా మా పెద్దోడి జలుబంతా తెచ్చి మా చిన్నోడికి అంటించాడని. సో ఇక్కడ టీ తాగేసి నేను వాడికి పాలు తాగిచ్చేసి రైస్ కడిగేసి వ్యాన్ ఇంకో సైడ్ వెళ్ళుద్ది మా ఇంటి పక్క నుంచి కొంచెం ముందు నుంచి. సో అటు వెళ్ళినప్పుడు మేము అక్కడికి వెళ్తే వాడు వచ్చినాక రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అటు వెళ్ళాము. ఇక్కడికి డాగ్స్ వచ్చినాయి. ఇది వాళ్ళ మమ్మీ, ఈ బ్రౌన్ కలర్ డాగ్, ఈ బ్లాక్ కలర్ డాగ్ వాళ్ళ మమ్మీ అనమాట. ఇవి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా పక్కకు కూడా ఒక డాగ్ ఉంటుంది, దాని 5 puppies ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు చూపిస్తాను ఎక్కువ అంటే మేము వచ్చినప్పుడు మా పిల్లలతో బాగా ఆడుతాయి. బయటకు వచ్చినా అవి చూసినా కానీ అవి చూసి మీదికి ఇట్లా ఎక్కడానికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మా పెద్దోడు వచ్చేసాక వాడిని తీసుకొచ్చాను. వాడికి కూడా పాలు కలిపి పెట్టేశాను. అంటే నేను వాళ్ళు 5కి వస్తారు కదా, నేను 10 to 5 వరకే పాలు కలిపేసి పెట్టేసి బయటకు వచ్చేస్తాను అనమాట. సో వాడు వచ్చాక నిన్న చూపించాను కదా షూ అవన్నీ ఇసిరేసినవి, నిన్ననే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాను అనమాట. నువ్వు ఈరోజు కనుక అట్లా వేస్తే అస్సలు బాగోదు, నువ్వే తీసి పెట్టుకోవాలన్నాక వచ్చేసి వాడు మళ్ళీ మంచిగా సెగ్రిగేట్ చేసేసుకొని ఐడి కార్డ్ నా హ్యాండ్కి ఇచ్చి, ఐడి కార్డ్ ఏం చేస్తాడు అంటే ఇసురు కొడతాడు. ఇప్పుడు ఐడి కార్డ్ నాకు ఇచ్చి బెల్ట్ నాకు ఇచ్చి అన్నీ పెట్టేసుకున్నాడు. సో ఇప్పుడు వచ్చి కొంచెం హోంవర్క్, మా ఊడికి హోంవర్క్ రాయమంటే ఎంత ఏడుపు వస్తుందో. బట్ మళ్ళీ ఏం చేస్తాడంటే మార్నింగ్ రాస్తాడు. వాడు రాయడు మూర్తిగా అన్నట్టు కాదు, మార్నింగ్ రాస్తానంటాడు. మార్నింగ్ ఏమో నాకు ఫుల్ వర్క్ ఉంటుంది, అస్సలు అవ్వదు రాయించడానికి. ఇక రాయించకుండా వాడు ఇష్టం ఉన్న ప్రకారంగా రాసుకుంటూ వెళ్తాడు. హోంవర్క్ ఒక్కటి కూడా లైన్లో ఆర్డర్ ఉండదు అన్నమాట. సో ఇక్కడ వాడికి హోంవర్క్ రాయించేసినాక పిల్లలిద్దరికీ తినిపించాను. బట్ మా చిన్నోడు వచ్చేసి రైస్ తినలేదు. అందుకని వాడికి ఏం చేశానంటే నేను ఉప్మా పోసుకున్నాను. అంటే ఫ్రైడే రోజు నేను 1 time తింటాను రైస్, 2 times టిఫిన్ చేస్తాను అనమాట. సో మార్నింగ్ కొంచెం దొడ్డు రవ్వ ఉప్మా పోసుకున్నాను, ఈవినింగ్ వచ్చేసి
సన్నం రవ్వ పోసేసుకున్నాను. ఇక బట్టలు చూసారా ఇట్లా అవి హాఫ్ వరకే కొంచెం చెమ్మగా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ అవి తెచ్చి ఏం చేశానంటే ఇంట్లో ఆరేసాను. మొత్తం ఇట్లా షెల్ఫ్ల పైన ఉంటుంది కదా, అక్కడ ఆరేసాను అనమాట. ఇక్కడ మా వాడు వాన్ ప్లేట్లో అన్నం తినమంటే తినలే, కానీ వీడి దగ్గరికి వచ్చి నేను ఏదో తినిపించాను దానిలాగా వీడు పెడుతుంటే తింటా ఉంటున్నాడు. వాడు ప్లేట్లో తీసుకుంటాడు, బట్ ఒక ముద్ద తిన్నాడు, ఇక మళ్ళీ 2 ముద్దకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఇక బట్టలన్నీ ఆరేసుకున్నాను. మళ్ళీ ఇక చూడండి, నేను వచ్చేసి మళ్ళీ ఉప్మాలో సాంబార్ వేసుకున్నాను. ఎంత యమ్మీగా ఉంటుంది అంటే అంత యమ్మీగా ఉంటుంది. మీరు ఉప్మా సాంబార్ డెఫినెట్గా ట్రై చేయండి వీలుంటే, చాలా చాలా బాగుంటుంది. బట్ అంత నానేదాన్ని కానీ అందులో హాఫ్ పార్ట్ వరకే తినగలిగాను. ఫుల్ హెవీగా ఉండే, అందుకని తినలేదు. వాళ్ళు పడుకుంటారేమో అని తీసుకొస్తే పడుకోలేదు. నేనేం చేశానంటే ఇది తిన్నాక మొత్తం అదంతా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని అదంతా క్లీన్ చేసి ఇంటి దగ్గర అదంతా ఊడ్చేసి ఇక వచ్చి పడుకుందామని వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇక చూడండి చూడండి మా బట్టలు, నేను లాస్ట్ ట్విస్ట్ అని చెప్పాను కదా, ఇక చూడండి బట్టలన్నీ ఎట్లా ఆరేసుకున్నాను. అస్సలు ఆరలేదు, అంటే ఆరడం అంటే ఒక 70% ఆరాయి, 30% అట్లాగే ఉన్నాయి. మళ్ళీ అలాగే ఉంటే చెమ్మగా ఉంటాయని ఇంకా ఇంట్లో తెచ్చి ఆరేసాను అనమాట. ఇది వ్లాగ్.